నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉట్టుడుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూ పైన ఈరోజు గజ్జల కాంతం గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అనేక మంది దాని మీద స్పందించడానికి భయపడుతున్న ఈ నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, దాని తర్వాత గజ్జల కాంతం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి గల ముఖ్య కారణం ఎవరు, అసలు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. హెచ్సి మీద రాష్ట్రం అంతా ఉట్టుడుకుతుంది. ఈ సందర్భంలో మీరు దానిపైన ప్రెస్ మీట్ పెట్టిరా? ముఖ్య కారణం ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటి హెచ్సి పై? ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, రస్తారోకోలు చేస్తున్నారు. అది పెద్ద వాళ్ళకు తెలియదు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అస్సలు విషయాలు తెలియదు. ఎందుకంటే విద్యార్థులకు దయచేసి నేను ఒక విషయం చెప్తున్నా, అది మీరు గమనించండి, వినండి. మొదలు ఇది ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరమ్మ, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరమ్మ గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి 2300 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఆ 2300 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు వాళ్ళ అవసరాల నిమిత్తము ఆయా డిపార్ట్మెంట్లకు వాళ్ళ అవసరాల నిమిత్తము 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఇట్లా ఇచ్చింది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భూమి, అందులో కట్టడాలు యూనివర్సిటీ కట్టిర్రు, చుట్టూ పరాడి కూడా ఉంది. ఈ 400 ఎకరాలకు దీనికి సంబంధం లేదు. ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కట్టడ అంటే అన్ని బిల్డింగ్లు కట్టారు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది, చుట్టూ పరాడి ఉంది సెంట్రల్ యూనివర్సిటీకి. ఆ పరాడి మట్టుకే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. దాని అవతల ఈ భూమికి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధమే లేదు. ఇది విద్యార్థులు, యువత గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. ఇది అయితే ఇది ఈ 400 ఎకరాల భూమి ఏదైతే విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు, ఎవరు కేటీఆర్ లాంటి లుచ్చానా కొడుకులు ధర్నాలు, రస్తారోకోలు, ఒక మాఫియాని పెట్టి ఆ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా ఒక మాఫియాని పంపించాడు. లక్షలాది రూపాయలు ఇచ్చి మాఫియాని పంపించి ఆ విద్యార్థులను తప్పుదో పట్టించి ధర్నాలు, రస్తారోకోలు చేపిస్తున్నాడు కేటీఆర్ అంటాడు. డబ్బులు ఇచ్చినట్రా 100% డబ్బులు ఇచ్చే పంపించిండు. వీడు ఒక మాఫియాని తయారు చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి అధికారం పోయినాక కేటీఆర్ హరీష్ రావు అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ 3 ఏళ్లలో మాదే ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ 400 ఎకరాలు ఎస్సీకే కేటాయిస్తాం, అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేస్తాం. వీని అయ్యేదా, వీని అవ్వదా, వీని అబ్బదా అనుకుంటున్నాడు. లుచ్చా నా కొడుకు కేటీఆర్ అంటూ నా కొడుక, నీ 3 ఏళ్ల తర్వాత నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావురా? 0.5 కూడా నీ కులం ఉండదు. భూషిడికే మీరు ఉన్నదే మొత్తం ఒక 0.5 కూడా ఉండరు మీరు ఈ రాష్ట్రంలో. 100% ఉన్న మేము అయితే మీకు అధికారం ఇచ్చి మీరు పరిపాలించుర్రా, ఈ రాష్ట్రాన్ని దోసుకోనరా, మమ్మల్ని చంపేయరు అని చెప్తావురా భయ్. జాగ్రత్త, గుర్తుపెట్టుకో నా కొడుకులారా. 0.5 కూడా లేరు ఈ రాష్ట్రంలో. మీరు మళ్ళా అధికారంలో కొంతమంది పర్యాటకాలుగా అనకండి. ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజుల దగ్గరికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 400 ఎకరాల భూమికి సంబంధించిన విషయం, ఈ 400 ఎకరాల భూమిని ఆనాడు 2003లో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లీరావు అనేటువంటి కంపెనీకి ఇచ్చిండు. ఏది ఆనాడు పెద్ద కంపెనీ పెడతా అని చెప్పి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఒప్పందం చేసుకొని ఆ 400 ఎకరాలు బిల్లీరావు అనేటువంటి తీసుకున్నాడు. నేను పెద్ద కంపెనీ తీసుకొచ్చి పెడతానన్న పోలే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది బిల్లీరావుకు. అయితే ఆనాడు ఒప్పందాల ప్రకారము బిల్లీరావు అనేటోడు కంపెనీ తీసుకురాలేదు. ఆ యొక్క ఆనాడు నిబంధనలు ఏదైతే పెట్టిండో, ఆనాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ పెట్టిందో కండిషన్కు అనుగుణంగా వ్యవహరించలేదు బిల్లీరావు అనేటోడు. ఆనాడు పెట్టినటువంటి షరతులను మరి దాని ప్రకారం నడవలేదు బిల్లీరావు అనేటోడు, కంపెనీ తీసుకురాలేదు. కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఒప్పందం చేసుకున్నట్టు ఒప్పందాన్ని తర్వాత వెంటనే 2004లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం బిల్లిరావు అనేటోడికి నోటీసులు ఇచ్చింది. నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ను ఉల్లంఘించావు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి నేర నిబంధనలు ఉల్లంఘించావు, కాబట్టి ఆ 400 ఎకరం రిటర్న్ నేను తీసేసుకుంటున్నాను చెప్పి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పడంతో వెంటనే బిల్లిరావు కంపెనీ తరపున వాడు హైకోర్టులో పిటిషన్ ఇచ్చాడు. హైకోర్టు కేసు పెట్టాడు రాష్ట్ర ప్రభుత్వం మీద. పెడితే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. పెట్టి కొట్లాడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేవర్లో ఆ 400 ఎకరాలు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లిరావు అనేటోడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళే సమయంలో తెలంగాణ ఉద్యమం నడుతుంది. అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం నడుతుంది, పోరాటం నడుతుంది. ఆ భూమి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే 2014లో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కాబట్టి అప్పుడు ఆ భూమి గురించి ఎవరు పట్టించుకోలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐటీ మంత్రిగా కేటీఆర్. అప్పుడు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆ భూమి గురించి మాట్లాడతలేరు. అయితే బిల్లిరావు అనేటోడు 2015-16లో బిల్లిరావు అనేటోడు కంపెనీ తరపున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేటీఆర్ దగ్గరికి వచ్చి అయ్యా నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను, మీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టకండి, మీ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడకుండా చూసుకోండి, ఎందుకంటే ఆ భూమి నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు, మీరు చూడండి అని చెప్పి వీళ్ళను వేడుకున్నాడు కేటీఆర్ను. అయితే కేటీఆర్ను మీకు భూమి వదిలేస్తాం కానీ మరి ఏం సంగతి అంటే అయ్యా చెప్పండి అంటే మాకు 500 కోట్లు ఇస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టాం, మా రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడది సుప్రీంకోర్టులో, మరి ఈ కండిషన్ నువ్వు ఒప్పుకోవాలంటే అప్పుడు బిల్లిరావు అనేటోడు ఆ కంపెనీ మెంబర్లతో మాట్లాడి బిల్లిరావు అనేటోడు నిర్ణయం తీసుకొని 500 కోట్లు కేటీఆర్కు అప్పచెప్పడం జరిగింది. ఇదంతా వాస్తవమేనంటారా? ఇది 100కు 100 వాస్తవం. ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ పైన ఎందుకు మరి స్పందిస్తలేడు? 500 తీసుకుని 500 కోట్లు తీసుకొని కేసీఆర్ లోపకారు ఒప్పందాలు చేసుకొని ఆ భూమి గురించి ఆ రోజు నుంచి మాట్లాడడం బంద్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టలేదు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి కేసీఆర్. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ కేటీఆర్ మళ్ళీ వాడిని బిల్లిరావు అనేటువంటి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ నీ సంగతి ఏంది, మా భూమి రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మాది మాకు ఇవ్వాలంటే మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ వీళ్ళతో ఒప్పందం చేసుకుని 500 కోట్లు మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం 1000 కోట్లు వాళ్ళతో బేరం కుదిరించుకొని 1000 కోట్లు తీసుకొని ఆ 400 ఎకరాలు వానికి అక్కడ బిల్లిరావు అంటే వదిలేసారు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టలేదు, అక్కడ వాదోపవాదాలు చేయలేదు సుప్రీంకోర్టులో. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అసలు సుప్రీంకోర్టులో కొట్లాడలేదు ఆ 10 ఏళ్ళల్లో. ఈ 1000 కోట్లు తీసుకొని వారికి 400 ఎకరాలు అంటే 400 ఎకరాలు వదిలేసారు. అయితే ఎప్పుడైతే అంటే అక్కడ బిల్లిరావు అంటోనికి ఏం చెప్పారు, మళ్ళీ కూడా వచ్చేది మా ప్రభుత్వమే, మేమే ఈ రాష్ట్రాన్ని మా చేతుల్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెప్పినాక వాడు 500 కోట్లు ఇచ్చిండు మళ్ళీ సెకండ్ టైం కూడా. అంటే మొత్తం 1000 కోట్లు వారి దగ్గర తీసుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోట్లేసి కాంగ్రెస్కు తరపున నిలబడ్డారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున కొట్లాడడం జరిగింది సుప్రీంకోర్టులో. 2024లో తీర్పు వచ్చింది. ఏమని? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వందే ఈ భూమి 400 ఎకరాలు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఓకే అన్న, ఇక్కడ తీర్పు వచ్చిన తర్వాత ఏ ధైర్యంతో ఇలా
బీజేపీ కావచ్చు అటు బీఆర్ఎస్ కొట్లాడుతూ ఉన్నాయి. అదే ఏదైనంతో మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంట. అయితే ఒక్కటి వినండి, బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రోజు లక్ష్మణ్ గారు ఉన్నారు, మరి ఆ రోజు బీజేపీ నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ అధినేతున్నాడో కేసీఆర్ కూడా ఆనాడు ఎమ్మెల్యే. ఓకే, మరి వీళ్ళు ఆనాడు ఎందుకు మాట్లాడలేదే నేను అడుగుతా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నప్పుడు ఆనాడైతే గొడవ వేయాలి కదా, ఆనాడైతే ధర్నాలు చేయాలి కదా, ఆనాడు కూడా దీక్షలు చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? రెండవది 2014లో ఈయన ముఖ్యమంత్రి అయింది కదా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి కదా, మరి వాని దగ్గర 500 కోట్లు మొదటిసారి, సెకండ్ సారి 500 కోట్లు తీసుకున్నారు, 1000 కోట్లు మొత్తం తీసుకున్నారు, వాని కాంప్రమైజ్ అయ్యారు. మరి ఆనాడు సుప్రీంకోర్టులో ఎందుకు అడ్వకేట్ పెట్టి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కొట్లాడి 400 ఎకరాలు ఎందుకు తీసుకురాలేకపోయినరు? నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కొట్లాడి మొత్తం ఇది మా రాష్ట్ర ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడ కొట్లాడంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరపున తీర్పిచ్చి ఈ 400 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడడానికి కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాల కోసం ఒకటి ఆలోచన చేసి ఐటీ శాఖ మంత్రిగా మా శ్రీధర్ బాబు గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఐటీ కంపెనీ తీసుకొచ్చి ఐటీ కంపెనీకి ఈ ల్యాండ్ ఈ 400 ఎకరాలు ఇస్తే ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, సేమ్ టైం ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం రావడంతో ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఒక పెద్ద కంపెనీ తీసుకురావాలని ఆలోచించిన టైముల్నే ఈ కేటీఆర్ అంటోడు పెద్ద మాఫియాని పెట్టి లక్షల రూపాయలు వాళ్ళకిచ్చి సెంట్రల్ యూనివర్సిటీకి పంపించి విద్యార్థులను అక్కడ లక్షల రూపాయలు ఆశ చూపి వాళ్ళని ధర్నాలు రస్తారోకోలు చేపియడం జరిగింది. ఇక్కడ కేటీఆర్ పాత్ర అయిపోయింది. ఇక్కడ విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారు, మూగ జంతువులు చనిపోతా ఉన్నాయి, పక్షులు చనిపోతా ఉన్నాయి అని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి మూగ జంతువుల పైన ఎందుకు మీరు కనికరం చూపిస్తలేరు? మూగ జంతువులు ఇక్కడిది కాదు. 2017లో అది వైజాగ్ సంబంధించినటువంటి వీడియోలు, వైజాగ్ సంబంధించినటువంటి వీడియోలు. ఎక్కడ కూడా జీవరాశులు ఎక్కడ కూడా చనిపోలేదు, అక్కడ ఎలాంటి జంతువులు చనిపోలేదు, జింకలు చనిపోలేదు, పక్షులు లేవు, అక్కడ ఏమీ లేదు. అదంతా వైజాగ్లో తీసుకొచ్చిన వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్నట్టు క్రియేట్ చేసి ఈ కేటీఆర్ అంటోడు మొత్తం దాని మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇది ఇక్కడ జరిగింది అని దొంగ వీడియోలు సృష్టించి ఆ వీడియోలు అనేవి ఇక్కడ చనిపోయినాయి. ఇక్కడే కాదు, అది 2017లో 40 జింకలు చనిపోయినాయి. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, వీడి ఐటీ శాఖ మంత్రి కదా, నా కొడుకులారా అప్పుడు మీ మీద కేసులు పెట్టాలి. 40 జింకలు చనిపోయినాయి 2017లో. భూషిడికే తెలంగాణ ప్రజలను ఎంత మోసం చేస్తారో ఇట్లా తప్పుదో బట్టి తెలంగాణ ప్రజలను తప్పుదో బట్టి వెళ్ళని అప్పుడు 40 జింకలు చనిపోయినాయి 2017లో. ఇది వాస్తవం. రెండోది, ఇది వైజాగ్లో ఆ వీడియోలు తీసుకొచ్చిండ్రు, అవి చనిపోయినట్టు అక్కడ మొత్తం ఉరుకుతున్నట్టు పోయినట్టు ఇదంతా ఇండ్లకు వస్తున్నట్టు అవన్నీ వైజాగ్లో తీసుకొచ్చినాయి. వైజాగ్లో ఆ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే మీద ఏం చెప్పాల్సుకోరు? అయితే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వినండి, ఈ దుర్మార్గపైన వ్యవహారాలు చేసి కేటీఆర్ అంటోడు లక్షల రూపాయలు ఇచ్చి సుప్రీంకోర్టులో కేసు వేయించి స్టే పట్టుకొచ్చాడు. దీంతో వాపును చూసి బల్పనుకోకు కేటీఆర్ను బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అనేటువంటి ఉన్నప్పుడు, అప్పుడు ఇక్కడ 30,000 ఎకరాల భూమి 30,000 ఎకరాల భూమి నిజాం వంశస్థులకు సంబంధించిన 30,000 ఎకరాల కోసం ధరణి తీసుకొచ్చి ఆ 30,000 ఎకరాల భూమిని 10,000 ఎకరాల భూమి బీనామీ పేర్ల మీద పెట్టి అమ్మేసిండ్రు. 1,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇంకా 20,000 ఎకరాల భూమిని వాళ్ళ బీనామీల పేరు మీద చేసిండ్రు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల భూములు, లంబాడీల భూములను, అటవీ భూములన్నిటినీ కూడా 100 సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్న భూములను కూడా గుంజుకొని దాన్ని ఇతర కంపెనీలకు
బినాం పేర్ల మీద ఇతర కంపెనీలకు ఇచ్చి 100 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని భూములన్నీ కూడా గిరిజనులు సాగు చేస్తున్న భూములు, లంబాడీలు సాగు చేస్తున్న భూములన్నింటినీ కూడా వీళ్ళు గుంజుకొని వాళ్ళు తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద పోలీసులతో లాఠీచార్జ్ చేయించి కొట్టి కేసులు పెట్టించి జైలుకు పంపించిన చరిత్ర కేసీఆర్ కేటీఆర్ది. ఇది వాస్తవం. మరి ఆనాడు ఏ విద్యార్థులు, ఏ ప్రజలు, ఏ యువతను కూడా బయటికి రాకుండా నిర్బంధం పెట్టి ఎవరిని కూడా మాట్లాడిన వాళ్ళను కూడా కేసులు పెట్టి జైలుకు పంపించారు వీళ్ళు. ఇటువంటి వందల వేల ఎకరాల భూమి, అటవీ భూమిని కూడా మీరు అటవీ భూములను కూడా దోసుకున్నారు, ఇతర కంపెనీలకు ఇచ్చారు. మీరు కూడా బినామీ కంపెనీలు పెట్టించారు. ఇంత దోపిడీ చేసినటువంటి మీరు ఇయ్యలో నీతులు ఎట్లా చెప్తున్నారు భయ్? మరి అటవీ భూములన్నిటి కూడా అటవీ ప్రాణులు ఆనాడు కూడా జంతువులు అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడికి పోయినాయి అంటే అవి దిక్కులేని పరిస్థితి. ఇతర రాష్ట్రాల అడవులలోకి వెళ్ళిపోయినాయి. అరే నా కొడుక, గుట్టలు ఒక్క గుట్ట లేదు, అందరు గ్రాండెట్కి ఇచ్చేసిండ్రు 100 కోట్ల రూపాయలు తీసుకొని. రాష్ట్రంలో ఎక్కడ గుట్టలు లేకుండా వేసిర్రు, అడవులు లేకుండా వేసిర్రు వీళ్ళు. మరి ఇంత దోపిడీ చేసి కూడా ఇవాళ మేము నీతి పరులము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి, మా శ్రీధర్బాబు గారిని బదనాం చేయాలని ఆలోచనతో వీళ్ళు ముందుకు పోతున్నారు. ఈ 400 ఎకరాలు కాదు, మీరు 1000 ఎకరాల భూములను అమ్మిండ్రు. 1000 ఎకరాల భూమిని ఇతర కంపెనీలకు ఇచ్చిర్రు. గిరిజనుల మీద కేసులు పెట్టించిర్రు, దళితుల మీద కేసులు పెట్టించిర్రు. దళితులకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పరంపోగు, బంచరాయి, సికాం ఆ భూములన్నీ కూడా తిరిగి గుంజుకున్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారు భయ్. గిరిజనుల భూములను ఆనాడు ఇందిరాగాంధీ కాలంలో గిరిజనులకు భూములు ఇచ్చిండ్రు, లంబాడీలకు భూములు ఇచ్చిండ్రు. దున్నినేనుకే భూమి అని చెప్పి అడవి భూములన్నీ వాళ్ళకిస్తే వాళ్ళ భూములన్నీ తీసుకొని ఇతర కంపెనీలకు, వీళ్ళ బినామీ పేర్ల మీద డూప్లికేట్ కంపెనీలకు అన్నిటిని కూడా మీరు దోపిడీ చేసి తీసుకున్నాం. ఓకే అన్న, ఇక్కడ ఎట్లా ఉండబోతా ఉంది కాంగ్రెస్ స్టాండ్? వెనకడుగు వేయబోతా ఉందా హెచ్సీ మీద? వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో మళ్ళీ అడ్వకేటు వాదోపవాదాలు జరుగుతాయి. ఆ స్టే ఎత్తివేస్తారు. ఖచ్చితంగా ఈ కేసీఆర్ వీడి అబ్బా వచ్చిన ఆ భూమిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కంపెనీకి ఇస్తుంది. అందులో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నారు. కాబట్టి ఎవడు అడ్డగించినది ఆగదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు ఈ రాష్ట్రంలోని సంపదను దోపిడీ చేసేట్లు. వాటి మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ, అనేక ప్రాజెక్టుల మీద విచారణ జరుగుతుంది. వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళను ఎట్లా బ్లాక్మెయిల్ చేసి సంపాదించారు, తర్వాత కార్ రేసింగ్లు పెట్టి ఎట్లా దోపిడీ జరిగింది, సచివాలయం కట్టి ఎట్లా దోపిడీ చేసిండ్రు, ఇవాళ మొత్తం టోటల్గా వాళ్ళు చేసిన స్కీములు పెట్టిందే స్కాములు చేయడం కోసం. ఈ నా కొడుకులు ఆ వర్షం కంటే ముందు హెచ్సీనే మాట్లాడదాం. హెచ్సీ మీద ఎవరైనా గుంట జాగా ఉన్నా తస్మాత్ జాగ్రత్త, మా ప్రభుత్వం రాగానే గుంజుకుంటామని వార్నింగ్ ఇస్తాం. ఎవడి ప్రభుత్వం వస్తుంది? వీడి ప్రభుత్వం వస్తుంది అంటే వీడు 0.5 లేరు, వీళ్ళకు మళ్ళీ అధికారం వస్తుంది. ఈ నా కొడుకులకు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్, హరీష్ రావు తొందరగా జైలుకు పోబోతున్నారు. ఖచ్చితంగా జైలుకు పోతారు. వీళ్ళను తిహార్ జైలుకు పంపే ప్రమాదం ఉంది. ఇంకోటి కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి కేటీఆర్, హరీష్ రావును. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 3 ఏళ్ళు కానీ ఇంకా 30 ఏళ్ళైనా వీళ్ళ అధికారంలోకి రారు. విద్యార్థులకు దయచేసి ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి నా కొడుకులు చెప్పిన మాటలు మీరు పట్టుకుంటండి. ఎందుకంటే విద్యార్థులను, యువతను 10 ఏళ్ళు అణిసివేసిండ్రు, ఉక్కుపాదం మోపిండ్రు, బయటికి వచ్చి ధరణ చేస్తే అక్రమ కేసులు పెట్టిండ్రు. దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్ల మీద తిరిగిండ్రు విద్యార్థులు, యువత అంతా. ఇయ్యలో వీడు కేటీఆర్ ఒక మాఫియాను పంపించి ₹1,00,000 పెట్టి మాఫియాను పంపిస్తే వాళ్ళ మాటలు విని మీరు రోడ్డు మీదకి రాకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వము మీ పక్షాన ఉంటుంది, విద్యార్థులు, యువత పక్షాన ఉంటుంది. దయచేసి మీరు ఈ కేటీఆర్ లుచ్చానా కొడుకు చెప్పిన మాటలు మీరు పట్టుకోకండి. వాళ్ళు ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు గాలి చెప్తే మీరు వింటే మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉండండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, రేపు భవిష్యత్తు ఉంది. ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు,
దాని చరిత్ర తెలుసుకోండి. ఇలాంటి నా కొడుకులు కేటీఆర్ లాంటి కొడుకులు ఇలాంటి మాటలు పట్టుకుంటే మనం రోడ్ల మీద పడతాము. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ నా కొడుకుల విషయాలు పట్టుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తురా 1000 కోట్ల స్కామ్ బయటపడుతుందనే భయంతోనే కేటీఆర్ ఇదంతా చేస్తా ఉన్నాడని చెప్పేసి గజ్జల కాంతం గారు అయితే చెప్తున్నటువంటి సందర్భం. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది, సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతా ఉందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఎవరుగా.